పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర నాయకునిగా మాట్లాడుతున్నాను. అదేవిధంగా వందే గోభారతి సేవా ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నా. మొన్న 4-5 రోజుల కిందట జరిగిన అనంతపురంలో సిఐ గారి దౌర్జన్యాన్ని, ఆయన మాట తీరుని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరపున నేను వందే భారతి గో సేవా ట్రస్ట్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక సిఐ గారు రాత్రి బండ్లు ఆపి వ్యాపారంగా 2 లారీల మధ్యలో బండి పెట్టి వ్యాపారం మాట్లాడుకుంటూ ఉంటే జై భీమ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిఐ గారు ఏమో ఉన్నారు ఇక్కడ అని చెప్పి పరిచయం కాబట్టి, జిల్లా అధ్యక్షుడు కాబట్టి, సార్ నమస్తే సార్ అంటే పలకరించకుండా, లెక్క చేయకుండా భావనలో ఒక సాధారణ పౌరుడుగా ఒక జిల్లా అధ్యక్షునికి గౌరవం ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపో అని దౌర్జన్యంగా అహంకారపూరితంగా వ్యవహరించి నానా బూతులు, అంటే ఎంఆర్పిఎస్ని విమర్శించడం. ఎంఆర్పిఎస్ అనేది ఒక దేశంలోనే ఒక వాళ్ళ కమ్యూనిటీని ఒక దైవంగా భావిస్తారు. అలాంటి ఎంఆర్పిఎస్ వాళ్ళని విమర్శిస్తూ ఒక ఏదో చిల్లర వ్యక్తిని మాట్లాడినట్ల తన వ్యాపారానికి అడ్డు వచ్చాడని చెప్పి మీరు రాత్రి అర్ధరాత్రి కాడ అక్కడ గోవులతో మీరు పబ్లిక్గా గోశాలకు తరలించండి. మీరెందుకు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు? నీ వ్యాపారానికి అడ్డం వచ్చారని, నీ కమిషన్లకు అడ్డం వచ్చారని చెప్పి మీరు ఏకవచనంతో ఒక జిల్లా అధికారైన ఎస్పీ గారిని, నేను ఎస్పీకి కూడా చెప్పాను, ఏం చేసుకుంటారో చేసుకో, చెన్నైకి పోయి నేను ఈ పట్టుకొస్తాను అంటే ఎక్కడ ఎవరు ఏ స్థాయిలో సిఐ పరిధి ఉంది అంటే నువ్వు చెన్నైకి పోయి పట్టరాగలవా? మీరేమన్నా ఎస్పీనా? మీరు భయంకరంగా వల్గర్గా ప్రజలు గ్రహిస్తున్నారు, నా వాయిస్ వింటారు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరన్నా వాయిస్ రికార్డ్ అని ఇంకిత జ్ఞానం లేకుండా నీ అక్రమార్జనే ధ్యేయంగా నీవు ప్రతి వారము సంతలో ఎన్ని మామూలు వసూలు చేస్తున్నావు, ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నావు, నీ స్టాఫ్ను కూడా. నేను గతంలో ఎంతోమంది సిఐ గారిని, నాకు ఎంతోమంది పోలీస్ సర్కిల్ ఉంది, కానీ కొందరు సిఐలు అంటే వాళ్ళ ధనార్జన, అక్రమ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ తోటి స్టేషన్లో పనిచేసే స్టాఫ్కి కూడా టార్గెట్లు పెడుతున్నారు కానిస్టేబుల్లకి. నువ్వు ఈరోజు ఇంత కలెక్షన్ చేస్తే వాడికి గౌరవించడం అతన్ని, లేకపోతే దాన్ని ఏదో రకంగా టార్చర్ పెట్టి ఇబ్బందులు పాలు చేస్తున్న కొందరు సీఏల గురించి నేను మాట్లాడుతున్నా. పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం. ప్రతి విషయం మీ దగ్గరకు వస్తే మీరు పరిష్కరించాలని, కాకి డ్రెస్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం కొద్దిగా మాట్లాడడం, సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడడం, అక్రమార్జన ధ్యేయంగా మీరు పనిచేస్తున్నారు. ఎస్పీ గారిని ఏకవచనంలో ఏ విధంగా మాట్లాడతారు? ఎస్పీకి చెప్పాను నేను ఎవరు అంటే నువ్వే ఒక జిల్లా అధికారి అయినట్టు, నువ్వే ఒక కింగ్ మేకర్ అయినట్టు ప్రవర్తించడం ఇది చాలా దారుణం. నేను వందే గోభారతి సేవా ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తున్నా. ఎస్పీ గారు ఈ సిఐ గారి మీద చర్య తీసుకొని గట్టు రామాంజీని జిల్లా అధ్యక్షునికే మర్యాద ఇవ్వనప్పుడు సాటి ప్రజలు మీ స్టేషన్కి వస్తే ఏ విధంగా గౌరవిస్తున్నారు? మీరు తోటి స్టాఫ్తో కూడా దౌర్జన్యంగా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఈ 1 టౌన్ సిఐ గారిని తప్పకుండా ఇతన్ని సస్పెండ్ చేయాలి. గతంలో ఎన్నో చూస్తున్నాం, ఈ అనంతపురం జిల్లాలో జరుగుతున్న దానిని చూసైనా కూడా ఈ సిఐ గారికి ఇంకా బుద్ధి రాలేదంటే ఈయన అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇతను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ అనంతపురం జిల్లా మీద ప్రతి విషయము చూస్తుంటారు. ఇతని మీద చర్య తీసుకొని భవిష్యత్తులో ఏ సిఐ కూడా ఇట్లాంటి కాకి డ్రెస్ ఉందని అహంకారపూరితంగా వ్యవహరించే వాళ్ళకి ఒక గుణపాఠం కావాలని ఇతని మీద చర్య తీసుకొని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి పౌరుల్ని తరలిస్తుంటే కంప్లైంట్ చేసే అధికారం ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి ఉంది. నీకు కంప్లైంట్ చేస్తే నువ్వు గోశాలకు తీసుకుపోయి సరెండర్ చేయాలి, కానీ నువ్వు మధ్యలో దారిలో మాట్లాడుకొని నువ్వు వ్యాపారం చేస్తున్నావా? మీరు ఒక సిఐయా లేకపోతే అక్రమదారంగా వసూలు చేసే ఒక వసూలు బాయివా? మాకు అర్థం కావడం లేదు.
ఈ విధంగా వన్ టౌన్కి ఎవరు వచ్చినా ఎంతో మంది వన్ టౌన్ స్టేషన్లో బలైపోయిన సిఐలు ఉన్నారు. అంటే నెగ్లిజెన్సీగా అహంకారపూరితంగా వ్యవహరించి మీరు అది కూడా దృష్టిలో పెట్టుకొని నేను సిఐ అంటే మీరేం కాదు, భారతదేశ పౌరుడిగా ఒక సిఐగా సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా నువ్వు ఒక అధికారి హోదాలో ఉన్నావు. ఒక 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 ఎస్పీ గారినే ఎస్పీకి చెప్పినాను అంటే నీ క్లాస్మేటా ఎస్పీ, నీ బ్యాచ్మేటా? ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు? ఈ వెంకటేశ్వర సార్ మీద వన్ టౌన్ సిఐ గారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని వందే గోభారతి సేవా ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను మన్నవిస్తున్నాను. గోవుల మీద ఏమి జరిగినా, ఈ సిఐ గారు ఎక్కడ డ్యూటీ చేసినా ఈ దళిత సంఘాలు మీ మీద ఒక అబ్జర్వేషన్ పెడతాయి. మీరు ఎంత నిజాయితీ పరులో, ఎంత అహంకారపూరితంగా వ్యవహరిస్తారో మిమ్మల్ని ఎక్కడ పోయినా వదలరని చెప్పి ఈ పత్రికా మూలంగా నేను తెలియజేస్తున్నా.